వ్యభిచారమందు పట్టబడిన స్త్రీని యేసుక్రీస్తుల వారు ఎలా పిలిచారంటే అమ్మా అని పిలిచాడు. అంటే లోకంలో ఉన్నవాళ్ళు మరి వ్యభిచారమందు ఎవరన్నా దొరికారనుకోండి, వాళ్ళని చాలా హీనాతిహీనంగా చూస్తూ ఉంటారు. కానీ యేసుక్రీస్తుల వారు మరి ఆయన అంత గొప్ప మనసు ఎలా వచ్చింది అంటే, తండ్రి అయిన దేవుని దగ్గర అటువంటి మనసు ఉంది కాబట్టి ఆయన అటువంటి మనసుతో వచ్చి మరి వ్యభిచారమందు పట్టబడిన స్త్రీని మరి హేళనకరమైనటువంటి పిలుపులతో కాదు, లేదంటే మరి సమాజంలో లాగా ఆమెను పిలవలేదు, కానీ సమాజంలో పిలిచినట్టుగా పిలవలేదు, కానీ ఆమెని వ్యభిచారమందు పట్టబడినా కూడా అమ్మ అని పిలిచాడండి. అమ్మ అనే మాటలో చూడండి ఎంత మాధుర్యం దాగి ఉందో. మళ్ళీ అమ్మ అని మనం ఎవరినన్నా లోకంలో పిలిచామనుకోండి, వారు కూడా మనల్ని ఒక మర్యాదపూర్వకంగా చూస్తూ ఉంటారు, ఒక గౌరవిస్తూ ఉంటారు. గౌరవిస్తూ అమ్మ అని పిలిచాడు. ఇకను పాపము చేయకమ్మా అని చెప్పాడండి. అంటే ఇకను పాపము చేయకమ్మా అన్నాడంటే ఆమెకి ఏ మనస్సును దయచేసినట్టు అంటే క్షమ కలిగిన మనసును, అంటే క్షమించే మనసును ఆయన కలిగి ఉన్నాడు. కాబట్టి ఆమెకు కూడా ఎటువంటి మనసు రావాలనుకున్నాడు? మారు మనసు రావాలి.